హాయ్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే ఇండియన్ పాలిటీ, అందులోని మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే. అయితే ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం రచించే దానికి ముందు ఏంటి అంటే మనకి ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉండాలని చెప్పేసి కొంతమంది ప్రతిపాదన అనేది చేశారనమాట. ఎవరు ప్రతిపాదన చేశారని చూసినట్లయితే ఎంఎన్ రాయ్. ఓకే. ఎప్పుడు 1934లో అనమాట. అలాగే 1935కి వచ్చేసరికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఏంటి అంటే మనకి మన యొక్క రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవాలి అంటే మనకి ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఉండాలని చెప్పేసి 1935లో చెప్పారు. అలాగే 1938కి వచ్చేసరికి ఏంటి అంటే నెహ్రూ గారు కూడా ఒక ప్రకటన చేశారంటే ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయాలి అంటే అవుట్ సైడర్స్ ఇంటర్ఫీరెన్స్ అనేది అవసరం లేదు, ఇండివిజువల్ గానే మనం తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి నెహ్రూ గారు ప్రకటించారు. అలాగే 1939 తీర్మానం అనేది జరిగింది. 1940కి వచ్చేసరికి ఏంటి అంటే ఆగస్ట్ ఆఫర్ ద్వారా కూడా ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం అనేది యాక్సెప్ట్ చేసింది. కానీ ఏంటంటే మన కాంగ్రెస్ కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ ముస్లిం లీగ్ కానీ యాక్సెప్ట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ అలాగే 1942 వచ్చేసరికి ఏంటంటే క్రిప్స్ ప్రపోజల్. ఓకే. క్రిప్స్ ప్రపోజల్ కూడా ఏంటి అంటే అది కూడా మనకి ముస్లిం లీగ్ వాళ్ళు ఏంటంటే అది అక్కడ యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఓకే. ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా ఏంటి అంటే సర్ స్టాఫర్డ్ క్రిప్స్, లార్డ్ ఫెథిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్ వీళ్ళ ముగ్గురు కూడా ఏంటి అంటే ఇండియాకి 24th మార్చ్ 1946 వచ్చారు. అయితే 16th మే 1946 ఏంటి అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా కూడా మన యొక్క రాజ్యాంగం నిర్మించాలి అంటే ఒక నిర్మాణ సభ అనేది ఉండాలి, అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఉండాలని చెప్పేసి అప్పుడు నిర్ణయించుకున్నారనమాట. ఓకే. సో అప్పుడు మనకి ఏ విధంగా ఇది ఏర్పాటయింది ఏంటి అని మనం చూసినట్లయితే సో అప్పుడు టెంపరరీగా కొన్ని ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేశారు. ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు మెంబర్స్ అనేది ఎలా సెపరేట్ చేశారని చూసినట్లయితే ఈ యొక్క సీట్స్ అనేవి ఏంటి అంటే జనాభా ప్రాతిపదికన సెపరేట్ చేసి ఓకే 1,000,000 జనాభాకి ఒక సీటు చొప్పున 389 సీట్స్ అనేవి ఉన్నట్లయితే 296 అనేవి ఏంటి అంటే బ్రిటిష్ ఇండియాకి, 93 అనేవి ప్రిన్సిపల్ స్టేట్స్ కి సెపరేట్ చేశారు. అందులో మనకి ఏంటి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్, అదర్ ఇవందరూ కూడా మనకి విన్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది. ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందని చూసినట్లయితే 9th డిసెంబర్ 1946 ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది. ఓకేనా. సో అలాగే 11th డిసెంబర్ అనేది 1946 జరిగింది. నెక్స్ట్ 13th డిసెంబర్ వచ్చేసరికి ఏంటి అంటే 1946 నెహ్రూ గారు ఏంటి అంటే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ని పాస్ చేశారు. ఆ యొక్క ఆమోదం ఎప్పుడు పొందిందని చూసినట్లయితే 22nd జనవరి 1947 ఏంటి అంటే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది పాస్ అయ్యింది. అలా అయిన తర్వాత ఏంటి అంటే మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫ్రేమ్ చేయడానికి కొన్ని కమిటీస్ అనేవి ఏర్పాటు చేసుకున్నారు. ఓకే. అందులోని మేజర్ కమిటీస్ ఉన్నాయి, మైనర్ కమిటీస్ కూడా ఉన్నాయి. ఓకే. మేజర్ కమిటీస్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే 8 కమిటీస్ అన్నమాట. దానికి వచ్చేసరికి ఏంటి అంటే జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా మనకి ఏంటి అంటే కొన్ని కమిటీస్ కి వీళ్ళు చైర్మన్షిప్ వహించి అంటే అధ్యక్షత వహించి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఏ విధంగా ఏర్పరచాలి అని చెప్పేసి అప్పుడు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది కూడా మెంబర్స్ ద్వారా ఏంటి అంటే ఏర్పరచారనమాట. ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 29th ఆగస్ట్ 1947 స్టార్ట్ అయ్యింది. అయితే ఇది ఎప్పుడు మనకి క్లియర్ అయిందని చూసినట్లయితే 26th నవంబర్ 1949 ఈ యొక్క రాజ్యాంగం అనేది ఏంటంటే మొత్తం 3 రీడింగ్స్ అనేవి అయిన తర్వాత అది యాక్సెప్ట్ అయ్యింది. అప్పుడు మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని చూసినట్లయితే 26th జనవరి 1950 నుంచి కూడా మనకి ఈ యొక్క రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిందనమాట. సో ఇది ఏంటి అంటే మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ అనేది ఏ విధంగా జరిగింది ఏంటి అనేది మనం చూసాం కదా. మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే దీని తాలూకా ఫుల్ లెంత్ వీడియో అనేది మన యొక్క